ఊరికే పునశ్చరణ కొరకు లాస్ట్ టైం మనం ఎంతదాకా చదువుకున్నాము, ఎంతదాకా అధ్యయనం చేసాము అనే దాని విషయాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మెమరీలో గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అంటే బాగా గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకోలేని స్థితిలో ఉండడం, దాన్నే బ్యాడ్ మెమరీ అన్నారు ఆవిడ. బ్యాడ్ మెమరీ అంటే మంచిది కాని బ్యాడ్ మెమరీ అని, గుర్తుపెట్టుకోలేని స్థితిని బ్యాడ్ మెమరీ అన్నారు. దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది చెప్పారు. సో హౌ వీ కెన్ ట్రీట్ దట్ అంటే దాన్ని ఎట్లా మెరుగుపరుచుకోగలం అనేది చెప్పారు. కాబట్టి ఆ విషయం మనం ఆల్రెడీ కన్సిడర్ చేశాం. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దట్ ఇష్యూ ఇది వరకు. ఊరికే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రికాపిచులేషన్ ఈ బ్యాడ్ మెమరీని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఏం చెప్పారో ఒకసారి చదివి ముందరికి ఫస్ట్, the things should be noticed with regard to which it is bad. First, the things should be noticed with regard to which it is bad and with regard to which it is good, so as to estimate the general quality of adhesiveness అంటే బాగా పరిశీలనాత్మకంగా ఉన్నందువల్ల గుర్తుపెట్టుకోవడానికి ఏదైతే సుగుణాలతో ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనసు గుర్తుపెట్టుకోవాలంటే ఏవి మంచివి బాగా గుర్తున్నాయి, ఏవి గుర్తులేవు అనేవి కూడా బేరీ చేయాలని చెప్పారు. Then the things with regard to which it is bad should be scrutinized. Then the things with regard to which it is bad should be scrutinized in order to see if they are worth remembering and if they are things for which we do not care. If we find that we care little for them, but that in our best moments we feel we ought to care for them, then we should say to ourselves, I will pay attention to them, will observe them accurately, and will think carefully and steadily on them. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న సంకల్పం ఏదైతే మనం చేసుకుంటామో, ఐ విల్ పే అటెన్షన్ టు దెమ్, విల్ అబ్జర్వ్ దెమ్ యాక్యురేట్లీ అండ్ విల్ థింక్ కేర్ఫుల్లీ అండ్ స్టడీలీ ఆన్ దెమ్ అనే ఈ విషయం కోసమే నేను మళ్ళీ పాతదంతా కూడా నేను పునశ్చరణ చేస్తున్నా. ఏదైతే నాకు గుర్తు ఉండలేదో అది బాగా గుర్తుండాలంటే సంకల్పం కావాలి నాలో. ఆ సంకల్పం ఎలా ఉండాలి? నేను బాగా వీటిని గమనిస్తాను, శ్రద్ధ పెడతాను, వీటి మీద బాగా గమనిస్తాను. తర్వాత గమనించిన వాటిని నిశితంగా పరిశీలించి అన్ని అంశాలని నాలో పొదువుకుంటాను. దాని తర్వాత చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచిస్తాను. ఆలోచించే విధానంలో క్రమ పద్ధతిలో ఆలోచిస్తాను, క్రమతతో ఆలోచిస్తాను, హెచ్చు తగ్గులు లేకుండా ఆలోచిస్తాను. ఇది అనుకుంటే గనక మనకి ఈ బ్యాడ్ మెమరీ వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది. అంటే బ్యాడ్ మెమరీ అంటే గుర్తు ఉండని స్థితి నుంచి గుర్తు ఉండే స్థితికి చేరడానికి ఈ సంకల్పం పనికొస్తుంది అని ఆవిడ చాలా స్పెషల్ గా ఇన్వర్టెడ్ కామర్స్ లో ఎవరితో కొటేషన్ అయి ఉండాలి, ఎందుకంటే కోట్ చేసినట్టుగా ఆవిడ రాశారు. అది మనం బాగా గుర్తుపెట్టుకున్నందువల్ల మనకి బాగా హెల్ప్ చేస్తుంది. డూయింగ్ దిస్ వీ షల్ ఫైండ్ అవర్ మెమరీ ఇంప్రూవ్. ఇది కనుక మనం చేస్తే మన జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఏమేమి చేయాలి అనేది ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నవి కోటేషన్ లాగా చూపించినవి అవి మనం చదువుకున్నాం. ఐ విల్ పే అటెన్షన్ టు దెమ్, విల్ అబ్జర్వ్ దెమ్ అక్యురేట్లీ అండ్ విల్ థింక్ కేర్ఫుల్లీ అండ్ స్టడీలీ ఆన్ దెమ్ అనే విషయాలను చేసినందువల్ల మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, మెరుగవుతుంది. ఫార్ యాజ్ సెడ్ అబౌవ్, మెమరీ ఈజ్ రియలీ డిపెండెంట్ ఆన్ అటెన్షన్, యాక్యురేట్ అబ్జర్వేషన్ అండ్ క్లియర్ థాట్. కాబట్టి ఈ మెమరీ అనేది దేని మీద ఆధారపడింది అంటే అతి సూక్ష్మత దృష్టితో మనం చూసినందువల్ల, అబ్జర్వ్ చేసినందువల్ల, శ్రద్ధ పెట్టినందువల్ల, మన థాట్ లో క్లారిటీ ఉన్నందువల్ల, మన ఆలోచన క్రమంలో క్రమ పద్ధతిలో ఆలోచించినప్పుడు క్లారిటీ వస్తుంది. కాబట్టి క్లారిటీతో ఉన్నప్పుడు మన ఆలోచన ఇవన్నీ బాగా మనలో జ్ఞాపకానికి ఉంటాయి అని. ద ఎలిమెంట్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ వాల్యుబుల్ యాజ్ ఫిక్సింగ్ ది అటెన్షన్. ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద ఒక అట్రాక్షన్, ఆకర్షణ ఉంటే అది దోహదపడుతుంది గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పారు. సో ఇఫ్ దట్ బి నాట్ ప్రెసెంట్, ఒకవేళ అది గనక ప్రెసెంట్ గా లేకపోతే, అంటే ఈ అట్రాక్షన్ కనుక లేని సందర్భములో ఇచ్ఛాశక్తి, విల్ పవర్ అంటలేదు, ఇచ్ఛ అది పనిచేస్తుంది, దానివల్ల మన జ్ఞాపకం ఉంటుంది అని చెబుతున్నారు. సో ఇక్కడి నుంచి మనం ఈ పార్ట్ ద సెంటెన్స్ నుంచి మనం కొత్త లెసన్ కి ఆర్ కొత్త
భాగానికి మనం ముందరకెడుతున్నాం. ఫర్ యాజ్ సెడ్ అబౌవ్, memory is really dependent on attention, accurate observation, and clear thought. The element of attraction is valuable as fixing the attention, but if that be not present, its place must be taken by the will. ఒక వస్తువు యొక్క ఆకర్షణ దాని మీద దృష్టి పెట్టడానికి కారణం అవుతోంది. ఒకవేళ ఈ వస్తువు ఆకర్షణ లేకపోతే దానికి స్థానం లేకపోతే, ఆకర్షణ లేకపోతే, ఇచ్ఛ అనేది దాని స్థానాన్ని భర్తీ చేస్తోంది, దాన్ని తీసుకుంటోంది అని చెప్పారు. ఇక్కడే మనం now it is just here that very definite and widely felt difficulty arises. Now it is just here that a very definite and widely felt difficulty arises. How can the will ఇది will అనేది మళ్ళీ ఇన్వర్టెడ్ కమాస్ లో ఉంది. How can the will take the place of attraction అనే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడే మనకి చాలా ఒక ఇబ్బంది ఎదురవుతోంది మన అనుభవంలో. అందరికి నిశ్చితంగా మన అందరికి ఒక అనుభవంలో ఒక ఇబ్బంది మనకి ఎదురవుతోంది అంటున్నారు. ఎలాగా ఇచ్ఛ అనేది ఆకర్షణ చోటుని తీసుకుంటుంది, లేకపోతే ఆక్రమిస్తుంది, లేకపోతే పొందుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. నౌ ఇట్ ఈస్ జస్ట్ హియర్ దట్ ఎ వెరీ డెఫినెట్ అండ్ వైడ్లీ ఫెల్ట్ డిఫికల్టీ. చాలా మందికి ఈ ఇబ్బంది కలిగింది, చాలా మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక్కడే మొదలవుతోంది మనకి డిఫికల్టీ. ఏమిటి? ఆకర్షణ చోట్లోకి ఇచ్ఛ ఎలా ప్రవేశిస్తుంది, ఇచ్ఛ ఎలా దాని స్థానాన్ని పొందుతుంది, ఎలాగా అనేది చాలా మంది ఆలోచించిన తర్వాత వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏమిటంటే ఇది అని వాళ్ళకి అర్థం అవుతోంది. ఇచ్ఛ ఎలా ఆ ప్లేస్ లో చేరుతుంది, ఆకర్షణ ప్లేస్ లో చేరుతుంది, ఆకర్షణ ప్లేస్ ను ఆక్రమిస్తుంది, ఆకర్షణ యొక్క చోటుని పొందుతుంది అనే విషయం బాగా అందరినీ ప్రభావితం చేసే ఒక డిఫికల్టీ, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అందరికీ ఉంది. ఇక్కడే మొదలవుతోంది ఇబ్బంది అంటోంది ఆవిడ. వాట్ ఈస్ టు మూవ్ ద విల్ ఇట్ సెల్ఫ్. ఏది కదిలిస్తోంది ఈ ఇచ్ఛని కూడా? ఏది కదిలిస్తోంది? వాట్ ఈస్ టు మూవ్ ద విల్ ఇట్ సెల్ఫ్? ఏది? ఇచ్ఛాశక్తి కాకపోతే ఇచ్ఛాశక్తి. ఇచ్ఛానే తీసుకుందాం, విల్ పవర్ అని లేదు ఆవిడ, విల్లేనే అంది. ఇచ్ఛ అనేది ఏది కదిలినందువల్ల ఇచ్ఛ అనేది పుడుతోంది, మనలో ఇచ్ఛ అనే శక్తి కలుగుతోంది. పవర్ అనలేదు కానీ ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్ అని అర్థం చేసుకుంటే అది వేరే అర్థం వస్తుంది. ఈ ఇచ్ఛ అనే దాని వల్ల ఆకర్షణ లేని చోట కూడా మనకి మెమరీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పింది ఆవిడ. ఇచ్ఛ కదలిక ఎట్లా చేకూరుస్తోంది, ఈ ఇచ్ఛలో ఏది కదులుతోంది అనేది చెప్పారు. అట్రాక్షన్ arouses desire. Attraction arouses desire, and desire impels the moving towards the attractive object. This is in the case supposed absent. How is this absence of desire to be made good by the will? ఇది ఇంకో క్వశ్చన్. ఏమిటన్నారు? వాట్ ఈస్ టు మూవ్ ద విల్? ఏది మూవ్ చేస్తుంది, ఏది కదిలిస్తుంది ఇచ్ఛని అని అడిగారు. అదో క్వశ్చన్. దాని తర్వాత attraction arouses desire, and desire impels the moving towards the attractive object. This is in the case supposed absent. How is this absence of desire to be made good by the will? ఆకర్షణ వల్ల కోరిక పుడుతోంది. అట్రాక్షన్ అరౌజెస్ డిజైర్, మనలో పెంపొందిస్తోంది, డిజైర్ పెంపొందిస్తోంది. ఆకర్షణ వల్ల కోరిక పుడుతోంది. ఆ కోరిక మనల్ని వస్తువు వైపు మనల్ని నడిపిస్తోంది. ఇంపెల్స్ అంటే ఒక రకంగా ఫోర్స్ చేస్తోంది, అటువైపు తోస్తోంది మన్ని అని. ఆకర్షణ వల్ల కోరిక పుడుతోంది, ఆ కోరిక మనల్ని ఆ వస్తువు వైపు మనల్ని నడిపిస్తోంది, ప్రభావితం చేస్తోంది. కాబట్టి ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్న విషయం. దిస్ ఈస్ ది కేస్ సపోజ్డ్. ఇది లేదనుకుందాం, ఈ అట్రాక్షన్ అనేది కోరిక పుడుతోంది, ఆ కోరిక మన వస్తువు వైపు నడుతోంది అనేది మనం అనుకుంటున్నాం. ఇది లేదనుకుందాం, అట్రాక్షన్ లేదనుకుందాం. అప్పుడు హౌ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ది విల్? సో ఈ కోరిక లేదు, కోరిక వల్లే వస్తువు వైపు నడుస్తున్నాం అనేది అర్థం అవుతోంది. ఆ కోరిక వల్లే
అట్రాక్షన్ వల్లే కోరిక పుడుతోంది. ఆ కోరిక మనని వస్తువు వైపు నడిపిస్తోంది. సరే, ఈ అట్రాక్షనే లేదు. ఈ అట్రాక్షన్ లేనప్పుడు ఈ ఇచ్ఛ వైపు ఎలా నడుస్తుంది, ఇచ్ఛ ఎలా ఆ స్థానం పొందుతుంది అనే విషయాన్ని చూద్దాము. ఎలా పొందుతుంది అని అడిగారు. హౌ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ద విల్? ఇచ్ఛ లేని స్థితిని ఈ ఇచ్ఛ తప్పు చదివాను. హౌ ఈస్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ద విల్? కోరిక లేని స్థితిలో ఇచ్ఛ ప్రవేశించి ఎలా దాన్ని మెరుగుపరుస్తోంది అంటుంది. హౌ ఈస్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ద విల్? ఈ కంప్యూటర్ స్క్రీన్ ఎందుకో తెగ పైకి ముందుకి తిరిగిపోతుంది. ఎందుకో తెలియదు. నేను ఎలా ఫిక్స్ చేయాలో నాకు తెలియట్లే. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ దాట్. సో ఐఎమ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు హోల్డ్ ఇట్. ఐ హోల్డ్ ఆన్ టు ది స్విచ్, ది వాట్ దట్ కార్నర్ ప్లేస్. బట్ అప్పటికి కిందికి పైకి పెడుతుంది కాబట్టి కొంత మీకు ఇబ్బంది కలిగి చేస్తున్నానేమో నాకు తెలియని విద్య వల్ల. కాబట్టి క్షమించాలి. హౌ ఈస్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ది విల్? ఎలా ఈ కోరిక లేని స్థానముని, ఆ చోటుని ఇచ్ఛ ప్రవేశించి ఎలా ఆ క్రమాన్ని మెరుగుపరుస్తుందో చూద్దామని చెబుతున్నారు. ద విల్ ఈస్ ది ఫోర్స్ prompting action. The will is the force prompting action when that force is determined in its direction by the deliberate reason and not by the influence of external objects felt as attractive. The will, ichha, the will is the force prompting action when that force is determined in its direction by the deliberate reason and not by the influence of external objects felt as attractive. ఈ రీజన్ అనేది కూడా క్యాపిటల్ ఆర్ తో రాశారు. రీజన్ అంటే కారణభూతమైంది. అది ఆ రీజన్ అనేది క్యాపిటల్ ఆర్ తో రాశారు. కాబట్టి ద విల్ ఈస్ ది ఫోర్స్ ప్రాంప్టింగ్ యాక్షన్ when that force is determined in its direction with the deliberate reason and not by the influence of external objects felt as attractive. మనం దేన్ని అధ్యయనం చేస్తున్నామంటే, అట్రాక్షన్ ఉంటే కోరిక పుడుతుంది, ఆ కోరిక మన వస్తువు వైపు తోస్తోంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అట్రాక్షన్ లేని చోట ఇచ్ఛ ప్రవేశిస్తుంది అన్నాము, ఇచ్ఛ పనిచేస్తుంది ఆ ప్లేస్ లో అని చెబుతున్నాము. కాబట్టి హౌ ఈస్ ది అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ టు బి మేడ్ గుడ్ బై ద విల్? ఈ ఇచ్ఛ అనేది ఆకర్షణ శక్తి లేని చోట ఎలా పనిచేస్తుంది అనేది మనం ఎగ్జామిన్ చేద్దామని చెబుతున్నారు. ద విల్ ఈస్ ద ఫోర్స్ ప్రాంప్టింగ్ యాక్షన్. ద విల్ ఈస్ ద ఫోర్స్ ప్రాంప్టింగ్ యాక్షన్. కాబట్టి ఆకర్షణ అనేది లేకపోతే ఎలా ఇచ్ఛ, మనం దాంతో ఎలా సాగించవచ్చు పని, ఎలా ఆకర్షణ చోటుని ఇచ్ఛా భర్తీ చేయగలదు అనేది ఎగ్జామిన్ చేస్తున్నాం. అంటే ఇచ్ఛ అనేది ఏం చేస్తోందంటే వేగవంతమైన శక్తిని పొంది మనల్ని పనిచేసే వైపుకి తీసుకువెళుతోంది. అలా అది ఒక కారణంగా ఉంది కాబట్టి, కారణభూతంగా ఇచ్ఛ ఉంది కాబట్టి ఈ శక్తి మనకి దిశానిర్దేశం చేస్తోంది. ఇది బలమైన కారణం అని గుర్తించాలి అని చెబుతుంది. ద విల్ ఈస్ ది ఫోర్స్ ప్రాంప్టింగ్ యాక్షన్. మనలో కార్యోన్ముఖుల్ని చేసేది ఈ ఇచ్ఛ వల్ల, దాని యొక్క శక్తి వల్ల మనం కార్యోన్ముఖులు అవుతున్నాం. కార్యం చెయ్యాలి, ఈ పని చేయాలి అని ముందరకెడుతున్నాం. కాబట్టి ఇచ్ఛ వల్లనే, ఇచ్ఛకున్న శక్తి వల్లనే మనం ఈ పని చేయాలని సంకల్పిస్తున్నాం అని చెబుతున్నారు. ద విల్ ఈస్ ద ఫోర్స్ ప్రాంప్టింగ్ యాక్షన్ when that force is determined in its direction with the deliberate reason. ఈ పక్కగా ప్రయాణం చేయాలి, ఈ వైపు ప్రయాణం చేయాలి అని ఎందుకు నిర్ధారింపబడుతోంది అంటే డెలిబరేట్ కారణం ఉంది. చాలా ప్రత్యక్షంగా అందరికీ కనిపించి కారణం ఒకటి ఉంది అని. ఆ కారణం వల్ల డెలిబరేట్ గా అంటే అందరికి కనపడేటట్టుగా ఉండే కారణం వల్ల, ఈ ఇచ్ఛకున్న శక్తి ఉన్నందువల్ల, దానికి ఉన్న శక్తి
మనని పని చేయడానికి లేకపోతే కార్యోన్ముఖుల్ని చేయడానికి మన ముందుకు నెడుతోంది అనేది చెప్పారు. ఇచ్ఛ వేగవంతమైన శక్తిని పొంది, వేగాన్ని పొంది ఈ పని చేయాలి అని అటువైపుకి తీసుకెడుతోంది మనని. అలా వెళ్ళడానికి ప్రధానంగా అందరికీ కనిపించే కారణం ఉంది కాబట్టి ఈ శక్తి దిశానిర్దేశం చేస్తోంది. బలమైన కారణంగా ఉంది. రీజన్ అనేది ఎందుకు క్యాపిటల్ తో పెట్టిందంటే చాలా బలమైన కారణంగా ఉంది. ఉండడం వల్ల ఈ ఇచ్ఛతో ఉన్న శక్తి మనల్ని ఎటు నడిపించాలో అటు నడిపిస్తోంది. పని వైపు ఈ పని చేద్దాం, ఇది పట్టుకుందాం, దీన్ని పొందుదాం అని ఇచ్ఛ వల్ల అటువైపు నడిపిస్తోంది. అంతకుముందు మనకు చెప్పింది ఏమిటి? కోరిక వల్ల అటువైపు నడుస్తున్నామని. ఇప్పుడు కోరిక ప్లేస్ లో ఇచ్ఛ కనుక పనిచేయాలంటే ఇచ్ఛ అనేది కూడా చాలా పెద్ద శక్తి. అది మనల్ని పని చేయడానికి పురికొల్పుతోంది. ఈ శక్తి డిటర్మిన్ చేస్తోంది. డిటర్మిన్ అంటే నిర్ణయిస్తోంది ఎటువైపు మనం నడవాలి అని. ఇచ్ఛ దీనికి ఉన్న శక్తి నిర్ణయిస్తోంది మనం ఎటువైపు నడవాలి అని. డెలిబరేట్ రీజన్, డెలిబరేట్ అంటే చాలా ప్రస్ఫుటంగా కనిపించే ఒక కారణం ఉంది కాబట్టి ఆ కారణం వైపుకి మనం తీసుకెళ్తోంది. అండ్ నాట్ బై ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఫెల్ట్ యాజ్ అట్రాక్టివ్. ఇది ఇదివరకు లాగా బయట ఉన్న వస్తువుల తాలూకు ఆకర్షణ దాని ప్రభావం వల్ల కాకుండా ఇచ్ఛ అనే శక్తి మనలో ఉన్నందువల్ల అది మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తోంది, పని వైపు నడిపిస్తోంది. ఈ ఇచ్ఛకున్న శక్తి ఈ దిశానిర్దేశం చేస్తోంది, ఎటువైపు మనం వెళ్ళాలి అని నిర్ణయిస్తోంది. ఏ కారణం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందో ఆ కారణం వైపుకి మనం నడిపిస్తోంది. అంతకు ముందులాగా బయట ఉన్న వస్తువుల యొక్క అట్రాక్షన్ లేకపోతే దాని ఆకర్షణ శక్తి కాదు. ఇప్పుడు ఇది ఇచ్ఛ వల్ల ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే మాట చెప్పారు. when the impulse to action, that which have often called the outgoing energy of the self, when the impulse to action, that which I have called the outgoing energy of the self, is motivated by external objects, is drawn forth, we call the impulse desire. When it is motivated by pure reason, is sent forth, we call it will. So రెండిటికి తేడా చెబుతోంది. అట్రాక్షన్ కుండే కారణం ఏమిటి, అలాగే ఇచ్ఛకుండే వెనకాల ఉండే శక్తి ఏమిటి అనేది విడమర్చి చెబుతున్నారు. When the impulse to action, that which I have often called the outgoing energy of the self, is motivated by external objects, is drawn forth, we call the impulse desire. When it is motivated by the pure reason, is sent forth, we call it will. కాబట్టి ఈ రెండు కారణాలు ఒకటేమో అట్రాక్షన్, ఇంకోటేమో ఇచ్ఛ. ఈ రెండు స్టడీ ఇన్ కాన్షియస్నెస్ లో ఈ డిజైర్ ఇచ్ఛకి ఒక కింద మెట్టు అని చెబుతుంది ఆవిడ. కాబట్టి డిజైర్ ఇంకా బాగా ఉత్తమమైన స్థితికి తీసుకెళ్తే అది ఇచ్ఛాశక్తిగా మారుతుంది అని చెబుతుంది. అదే మనకి ఇక్కడ కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు మేడం యానా బెసెంట్ గారు. మామూలుగా ఇచ్ఛాశక్తి గురించి తెలుసుకోవాలంటే నిశ్చితంగా అందరూ అనుభవంలో ఒక ఇబ్బంది మనకు ఎదురవుతోంది. ఎందుకంటే దాని గురించి ఈజీగా మనకు అర్థం కాదు కాబట్టి. ఎలాగా ఇచ్ఛాశక్తి ఆకర్షణ చోటుని ఆక్రమిస్తుంది, పొందుతుంది. ఇచ్ఛాశక్తిలో ఏది కదలికను చేకూరుస్తోంది, దేని వల్ల ఇచ్ఛాశక్తి కదులుతోంది. ఆకర్షణ వల్ల కోరిక పుడుతోంది, ఆ కోరిక మనల్ని వస్తువు వైపు మనల్ని నడిపిస్తోంది అనేది మనం తెలుసుకున్నాము. ఒకవేళ ఈ ఆకర్షణ అనేది లేకపోతే, ఈ శక్తి లేకపోతే, ఆకర్షణ అనే ప్రభావం చేసే విషయం మన దగ్గర లేకపోతే, అప్పుడు ఇచ్ఛాశక్తితో మనం ఎలా పని సాగించవచ్చు, ఎలా ముందుకు వెళ్ళవచ్చు అనేది చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎలా ఆకర్షణ చోటుని ఇచ్ఛాశక్తి భర్తీ చేయగలదు, ఫిల్ చేయగలదు అనే విషయం చూస్తున్నాం అని చెప్పి, ఇచ్ఛాశక్తి వేగవంతమైన శక్తిని పొంది, the will is the force prompting action.
సో ఇచ్ఛాశక్తి వేగవంతమైన శక్తిని పొంది ర్యాపిడ్ గా డెవలప్ అయ్యి ఈ పని చెయ్యాలి అని అటువైపు తీసుకెడుతోంది. అలా చెయ్యడానికి ఒక కారణం ఉంది కాబట్టి, చాలా ముఖ్యమైన కారణం ఉంది కాబట్టి ఈ శక్తి మనల్ని దిశానిర్దేశం చేస్తోంది. ఏ శక్తి? ఇచ్ఛాశక్తి మనకి దిశానిర్దేశం చేస్తోంది. బలమైన కారణం ఉండడం వల్ల ఈ ఇచ్ఛాశక్తి మనల్ని ఎటు నడిపించాలో అటు నడిపిస్తోంది. అది బాహ్యంలో ఉన్న వస్తువులు ఆకర్షణల ప్రభావం వల్ల జరుగుతున్నది కాదు. ఇది ఇచ్ఛతో సంబంధించినది. అంటే ఇది కూడా శక్తి మనలో ఉంది. ఆకర్షణ పొందడం కూడా మనలోనే ఉంది. ఈ ఇచ్ఛ అనేది ఒక మెట్టు ఎత్తున ఉన్న ఒక శక్తి కాబట్టి బలమైన కారణం ఉన్నందువల్ల రీజన్, ప్యూర్ రీజన్, కారణం, రీజన్ అనేది ఆర్ ఇస్ విత్ క్యాపిటల్. అందుకని బలమైన కారణం ఉండడం వల్ల ఈ ఇచ్ఛాశక్తి మనల్ని ఎటు నడిపించాలో అటు నడిపిస్తోంది. కాబట్టి ఇది బాహ్యంలో ఉన్న వస్తువుల ఆకర్షణల ప్రభావం వల్ల ఇది జరగట్లేదు, ఇచ్ఛ వల్ల జరుగుతోంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇచ్ఛ వల్ల జరుగుతోంది అని చెబుతున్నారు. ఇంపల్స్ అంటే బలం పుంజుకోవడం, వేగవంతం అవడం. when the impulse to action, that which I have often called the outgoing energy of the self is motivated by external object, is drawn forth, we call the impulse desire. కాబట్టి ఏది పని చేయడానికైనా కూడా ప్రేరణ కావాలి. ప్రేరణ ఉంది మనలోంచి బయటికి ప్రయాణించే శక్తి. దాని గురించి నేను తరచు చెబుతున్నాను మీకు అంటున్నారు యాన్ బెసెంట్ గారు. ఏ పని చేయడానికన్నా ప్రేరణ కావాలి. మనలోంచి బయటకు ప్రయాణించే శక్తి, మన సెల్ఫ్ లోంచి బయటికి ప్రయాణించే శక్తి, సంకల్ప శక్తి. ఒకవేళ అది బయట ఉన్న వస్తు ఆకర్షణ ప్రభావం వల్ల ఏర్పడి ఉంటే దాన్ని మనం కోరిక అంటున్నాం, డిజైర్ అని అంటున్నాము అని చెబుతున్నారు. When the impulse to action, that which I have often called the outgoing energy of the self, is motivated by external objects, is drawn forth, we call the impulse desire. ఆ శక్తిని కోరిక అంటున్నాం. ఎందువల్ల అది ఏర్పడింది? మనలో ప్రేరణా శక్తి ఉంది, మనలో ప్రేరణ పొందే ఓ శక్తి ఉంది, మనలోంచి బయటికి ప్రయాణించే శక్తి ఒకటి ఉంది. ఆ సంకల్ప శక్తికి ఒకవేళ అది బయట ఉన్న వస్తువు ఆకర్షణ వల్ల ఏర్పడి ఉంటే, వేగవంతమై ఉంటే, శక్తిని పుంజుకుని ఉంటే దాన్ని మనం కోరిక అని అంటున్నాము. ఒకవేళ వస్తు ఆకర్షణ వల్ల కాకుండా స్వచ్ఛమైన కారణ ప్రేరితమైతే, ఒకవేళ వస్తు ఆకర్షణ వల్ల కాకుండా స్వచ్ఛమైన కారణ ప్రేరితం అవుతే దానిని మనం ఇచ్ఛ అని పిలుస్తున్నాము అని చెబుతున్నారు. కాబట్టి ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. When the impulse to action, that which I have often called the outgoing energy of the self, is motivated by external objects, is drawn forth, we call the impulse desire. When it is motivated by the pure reason, is sent forth, we call it will. వస్తు ఆకర్షణ వల్ల ఏర్పడి ఉంటే దాన్ని డిజైర్ అంటున్నాము. అది కాకుండా రెండు విధానాలు ఉన్నాయి, కోరిక ఉంది, ఇచ్ఛ ఉంది. ఈ రెండు చెబుతున్నారు, రెండుకి తేడా చెబుతున్నారు. When the impulse to action, that which I have often called the outgoing energy of the self, is motivated అంటే అధిధ్యేయంగా ఉంటే, బయటికి వెళ్ళే ఎనర్జీకి అట్రాక్షన్ ఒక కారణమై ఉంటే, బయట ఉన్న వస్తువు యొక్క కారణమే ఒక ధ్యేయం అయి ఉంటే, దాన్ని మనం, ఆ పవర్ ని మనం డిజైర్ అని పిలిచాము. when it is motivated by the pure reason, స్వచ్ఛమైన కారణం వల్ల దానికి ఒక ధ్యేయం ఏర్పడి ఉంటే, బయటికి ఒక వస్తువు మీద దాని మీద గమనించే శక్తి కనుక ఏర్పడి ఉంటే, కేవలం స్వచ్ఛమైన కారణం వల్ల దాన్ని మనం ఇచ్ఛ అంటున్నాము. వాట్ ఈస్ నీడెడ్ దెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫెల్ట్ అట్రాక్షన్ ఫ్రమ్ విదౌట్ ఈజ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి? బయట నుంచి వచ్చేదేమో కోరిక, లోపల నుంచి బయటకు వచ్చేదేమో, లోపల నుంచి కలిగేదేమో ఇచ్ఛ. కాబట్టి ఈ సెంటెన్స్ లో క్లారిటీ వచ్చింది. వాట్ ఈస్ నీడెడ్ దెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫెల్ట్ అట్రాక్షన్ ఫ్రమ్ విదౌట్ ఈజ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్, అండ్ ద మోటివ్ ఫర్ ద విల్ మస్ట్ బి అబ్టైన్డ్ by an intellectual survey
of the field and an exercise of the judgment as to the highest good, the goal of effort. That's the sentence. So, what is needed then in the absence of felt attraction from without is illumination from within. అక్కడికి ఆపుదాం. కాబట్టి బయట వస్తువు వల్ల కలిగిన ఆకర్షణ అది కానప్పుడు, ఆకర్షణ లేనప్పుడు, ఆకర్షణ కలగనప్పుడు ఇది బాహ్యం నుంచి బయట నుంచి మనలో ప్రవేశిస్తోంది, మనల్ని కదుపుతోంది, మనల్ని కోరిక వైపు నడిపిస్తోంది. ఇది కానప్పుడు పరిస్థితి, ఇది కాదు పరిస్థితి. బయట నుంచి వచ్చిన ఆకర్షణ వల్ల ఏర్పడింది కాదు. అది కానప్పుడు ఏమవుతోందంటే మన లోపల నుంచి మనం వెలుగుని, జ్ఞానాన్ని, జ్ఞానంతో కూడిన వెలుగుని బయటకు వస్తోంది. అది అవసరం అవుతోంది. అదే ఇచ్ఛ అని చెబుతున్నారు. సో వాట్ ఈజ్ నీడెడ్ దెన్, ఏది అవసరం, మనకి ఏది అవసరం అంటే వాట్ ఈజ్ నీడెడ్ దెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫెల్ట్ అట్రాక్షన్. బయట నుంచి ఉన్న వస్తువులు లోపల ప్రవేశించినందువల్ల నాకు ఏర్పడిన ఆకర్షణ శక్తి కాకుండా, అది లేకుండా ఉన్నందువల్ల ఏది కావాలి నాకు అంటే వితౌట్ నుంచి వచ్చేదేమో అట్రాక్షన్, బయట నుంచి వచ్చేదేమో అట్రాక్షన్. ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్, నా లోపల నుంచి వెలుగుతో కూడి జ్ఞానంతో కూడిన ఒక పరిస్థితి ఏదైతే, జ్ఞానం ఏదైతే ఏర్పడుతుందో అది నాకు కావాలి. అది ఇచ్ఛ అవుతుంది. And the motive for the will must be obtained by an intellectual survey of the field. Motive for the will must be obtained by an intellectual survey of the field. కాబట్టి లోపల నుంచి వెలుగుని, జ్ఞానాన్ని, జ్ఞానంతో కూడిన వెలుగుని, అది మనకు అవసరం అవుతోంది. ఇచ్ఛాశక్తి యొక్క హేతువు, ఉద్దేశ్యము ఎక్కడి నుంచి పొందాలి అంటే మనలో ఉన్న ఖాళీ చోటుని, క్షేత్రాల్ని తెలివితేటలతో పర్యవేక్షించి పరిశీలించినప్పుడు మనకున్న నిర్ణయాత్మక శక్తిని అత్యున్నత విధంగా కారణాత్మకంగా మలిచినప్పుడు ఏది సాధించాలి, ఏది పొందాలి అనుకుంటామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతుంది. మోటివ్ గురించి మాట్లాడింది కాబట్టి ఇది చెప్పాం. వాట్ ఈజ్ నీడెడ్ దెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫెల్ట్ అట్రాక్షన్ ఫ్రమ్ విదౌట్ ఈజ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్. ఇది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చిన వస్తువు ఆకర్షణ ఎలా ఏర్పడుతుందంటే బయట చూసిన వస్తువుని చూసినందువల్ల ఇది బాగుంది అని నాకు అనిపించినందువల్ల, దాని యొక్క ఆకర్షణలో ఏర్పడినందువల్ల, అది దాన్ని చూసినప్పుడల్లా, దాన్ని గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కోరిక కలుగుతోంది. అది కోరిక హేతు అయింది, కోరిక కారణమైంది. అయితే ఇచ్ఛ అనేది ఎక్కడి నుంచి వస్తోంది? అట్రాక్షన్ లేదు, అప్పుడు ఇచ్ఛ కావాలి. ఇచ్ఛ ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్, నా లోపల నుంచి వెలుగుతో కూడిన జ్ఞానంగా ఇది ప్రసరిస్తోంది బయటికి. ఇది అవసరం అవుతోంది నాకు అని. ఇచ్ఛాశక్తి యొక్క హేతువు, ఉద్దేశం ఇది మన లోపల నుంచి వస్తోంది, ఫ్రమ్ విదిన్. అండ్ ద మోటివ్ ఫర్ ద విల్ అంటే దాని ధ్యేయం ఏమి ఉండాలి? ఇచ్ఛ యొక్క ధ్యేయం, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏ చోటుకి చేరాలి అనేది, ఇచ్ఛకి ఎలా ఏర్పడాలి? మస్ట్ బి అబ్టైన్డ్ బై అన్ ఇంటెలెక్చువల్ సర్వే ఆఫ్ ద ఫీల్డ్. అంటే లోపల నుంచి వస్తోంది ఇచ్ఛ కదా, ఇచ్ఛ అనేది లోపల నుంచి వస్తోందని చదువుకున్నాం. కాబట్టి లోపల ఉండే స్థితిని కనుక నేను బాగా గమనించగలిగితే, ద మోటివ్ ఫర్ ద విల్ మస్ట్ బి అబ్టైన్డ్ బై ద ఇంటెలెక్చువల్ సర్వే ఆఫ్ ద ఫీల్డ్ అండ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ యాజ్ టు ద హైయెస్ట్ గుడ్, ద గోల్ ఆఫ్ ఎఫర్ట్. కాబట్టి ఇది నేను నాలో బాగా నా క్షేత్రాన్ని, నా మనస్సుని తెలివితేటలతో పర్యవేక్షించి చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఇచ్ఛాశక్తి యొక్క హేతువు, ఉద్దేశము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి పొందాలి అనేది తెలవాలంటే నాలో ఖాళీ చోటు ఉంది, నాలో ఒక క్షేత్రం ఉంది. క్షేత్రంలో ప్రస్తుతానికి ఏమీ లేదు, ఆ క్షేత్రంలోంచే ఇచ్ఛ పుడుతోంది. కాబట్టి ఆ చోటుని తెలివితేటలతో పర్యవేక్షించి పరిశీలించినప్పుడు మనకున్న నిర్ణయాత్మక శక్తిని అత్యున్నత విధంగా కారణాత్మకంగా మలిచినప్పుడు ఏది సాధించాలో అనుకుంటామో అది మనలో ఆ ధ్యేయం ఏర్పడుతోంది అని చెప్పారు. ద గోల్ ఆఫ్ ఎఫర్ట్, ఎక్కడికి వెళ్ళాలి, ఏది సాధించాలి అనేది ఏర్పడడానికి నేను చాలా బాగా నా లోపల గనక నాకున్న ఖాళీలో ఉన్న ప్రదేశాన్ని బాగా ఆలోచించి, తెలివితేటలతో ఆలోచించిన తర్వాత ఎక్సర్సైజ్ జడ్జిమెంట్,
ఇది కావాలా అక్కర్లేదా అనేది కూడా లోపలే నేను నిర్ణయించుకుంటా. ఎక్సర్సైజ్ జడ్జ్మెంట్ యాజ్ టు ద హైయెస్ట్ గుడ్. అందరికీ పనికొచ్చేదిగా ఉందా, లేకపోతే అత్యున్నతంగా నాకన్నా పనికొచ్చేదిగా ఉందా, అప్పుడే దాని వెంబడి నేను పడతా అని ఇచ్ఛ తెలివితేటలతో ఆ క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు మన లోపల నుంచి వస్తున్నదే ఇచ్ఛ కాబట్టి లోపల నుంచి నా క్షేత్రాన్నంతా, నా లోపల ఉన్న ఖాళీనంతా నేను బాగా పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు, నిర్ణయాత్మకంగా చూసినప్పుడు ఏది అత్యున్నతమైన మంచి ఏర్పడుస్తుందో, ఏది ధ్యేయాన్ని వైపు తీసుకెళ్తుందో దాన్ని నేను బయటికి తీసుకురాగలగాలి అని చెబుతున్నారు. ఇచ్ఛాశక్తి యొక్క హేతువు, ఉద్దేశము ఎక్కడి నుంచి పొందాలి? ఈ హేతువు, ఉద్దేశము, గోల్ ఎక్కడి నుంచి పొందాలి అంటే మనలో ఉన్న ఖాళీ చోటు ఏదైతే ఉందో, శూన్యత ఏదైతే ఉందో దాన్ని తెలివితేటలతో పర్యవేక్షించి పరిశీలించినప్పుడు మనకున్న నిర్ణయాత్మక శక్తి, జడ్జ్మెంట్, మనకున్న నిర్ణయాత్మక శక్తిని అత్యున్నత విధంగా కారణాత్మకంగా మలిచినప్పుడు ఏది సాధించాలో, ఏది పొందాలని అనుకుంటున్నామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతుంది. సో ప్రధానంగా బయట చూసిన వస్తువు నాకు బాగుంది అన్నందువల్ల బయట నుంచి లోపలికి ప్రయాణించేదేమో డిజైరు, నా లోపల నుంచి పుట్టేదేమో ఇచ్ఛ. ఈ ఇచ్ఛ ఎక్కడి నుంచి పుడుతోంది? నాలోంచి పుడుతోంది. నాలో పుడుతోంది, దానికి ధ్యేయం ఏమిటి అని కనుక్కోవాలంటే ఇచ్ఛకి ధ్యేయం ఏమిటి, ఇచ్ఛకు ఒక గోల్ ఏమిటి, ఎక్కడికి చేరాలి ఇచ్ఛ అనేది కనుక నేను నిర్ణయించుకోవాలంటే నాలో ఉండే శూన్యతని, నాలో ఉండే ఖాళీని నేను బాగా పరిశీలించాలి. పరిశీలించినప్పుడు అది ధ్యేయాన్ని నిర్దేశిస్తోంది, ఎక్కడికి వెళ్ళాలో చెబుతోంది అని చెప్పారు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఇంకోసారి చూద్దాం. బయట వస్తువు వల్ల కలిగిన ఆకర్షణ వల్ల కానప్పుడు, ఆకర్షణ అనేది లేనప్పుడు, ఇది బాహ్యం నుంచి బయట నుంచి మనలో ప్రవేశించి మనని కదుపుతోంది కాబట్టి అది లేనప్పుడు మన లోపల నుంచి వెలుగుని, జ్ఞానాన్ని, లేకపోతే జ్ఞానంతో కూడిన వెలుగుని, దాని అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇచ్ఛాశక్తి యొక్క హేతువు, ఉద్దేశము, గోల్, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఏదైనా ఉందా, దేని మీద కన్నా ప్రసరించాలా ఈ ఇచ్ఛాశక్తి అని తెలవాలంటే మనలో ఉన్న ఖాళీ చోటుని, క్షేత్రాన్ని తెలివితేటలతో పర్యవేక్షించి పరిశీలించినప్పుడు మనకున్న నిర్ణయాత్మక శక్తి, జడ్జ్మెంటల్ కేపబిలిటీ, మనకున్న నిర్ణయాత్మక శక్తి దానిని అత్యున్నత విధంగా కారణాత్మకంగా మలిచినప్పుడు, ఒక హేతు వైపు దాన్ని తిప్పినప్పుడు ఏది సాధించాలో, ఏది పొందాలని అనుకుంటున్నామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతుంది. కాబట్టి I read the English once again so that the entire thing will be captured by you. When the impulse to action, that which I have often called the outgoing energy of the self, is motivated by external objects, is drawn forth, we call the impulse desire. Desire యొక్క డెఫినేషన్ ఎలా వస్తుందని చెప్పింది. When it is motivated by the pure reason, స్వచ్ఛమైన కారణం, అది కారణమైనప్పుడు ఈ sent forth, we call it will. స్వచ్ఛమైన కారణమేమో ఇచ్ఛకి హేతువు, అలాగే బయట ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఆకర్షణ, కోరికకి హేతువు. ఇది రెండు చెప్పిన తర్వాత వాట్ ఈస్ నీడెడ్ దెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫెల్ట్ అట్రాక్షన్ ఫ్రమ్ వితౌట్, బయట ఉన్న వస్తువుల చూసినందువల్ల ఆకర్షణ శక్తి లేనప్పుడు ఏం కావాలి, ఏది అవసరం అవుతోంది అంటే ఇది ఇల్యూమినేషన్ ఫ్రమ్ విదిన్, నా లోపల నుంచి ఒక వెలుగుతో కూడిన జ్ఞానం ఏర్పడాలి. దానికి ఏమిటి హేతువు? అండ్ ద మోటివ్ ఫర్ ద విల్, అలా ఏర్పడింది విల్, లోపల నుంచి ఏర్పడింది విల్, లోపల నుంచి వెలుగుతో కూడి జ్ఞానంతో స్వచ్ఛమైన కారణంతో ఏర్పడేది ఇచ్ఛ. దానికి ఏమిటి ధ్యేయం? దానికి ఎక్కడికి వెళ్ళాలి అది అని ఎలా డిసైడ్ చేయాలి అంటే ద మోటివ్ ఫర్ ద విల్ మస్ట్ బి అబ్టైన్డ్ బై అన్ ఇంటెలెక్చువల్ సర్వే ఆఫ్ ద ఫీల్డ్ అండ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ యాజ్ టు ద హైయెస్ట్ గుడ్, ద గోల్ ఆఫ్ ఎఫర్ట్. కాబట్టి దానిని మనం నిర్ణయించాలంటే మనలో ఉన్న ఖాళీ చోటుని, క్షేత్రాన్ని, ఫీల్డ్ అంటే లోపల ఉన్న ఖాళీ క్షేత్రం, అన్నీ దాచిపెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి ఖాళీ లేదేమో. అసలు ఖాళీలోంచే విల్లు వస్తుంది, ఖాళీ లేకపోతే విల్ రావట్లేదు. బయట ఉన్న వస్తువుల అబ్జర్వేషన్ తోనే మనం కొనసాగిస్తున్నాం జీవితం. మన లోపల నుంచి వెలుగు రావాలంటే, లోపల నుంచి శక్తి పొందాలంటే,
లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడాలి. అందుకే ధ్యానం చేయాలి. అందుకే మనం వంపేయాలి రోజు ఏదైతే ఏర్పరచుకున్నామో లోపల అవన్నీ తీసి బయట పారేయాలి అని. కాబట్టి మనలోనున్న ఖాళీ చోటుని తెలివితేటలతో పర్యవేక్షించి పరిశీలించినప్పుడు మనకున్న నిర్ణయాత్మక శక్తిని అత్యున్నత విధంగా కారణాత్మకంగా మలిచినప్పుడు ఏది సాధించాలో ఏది పొందాలని అనుకుంటున్నామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతోంది. సరే, that which the reason selects as the thing most conducive to the good of the self serves as motive to the will. ఇంకో సెంటెన్స్ చెబుతున్నారు. ఏది నిర్ణయాత్మకంగా ధ్యేయంగా ఏర్పడుతుంది, ఇది నా పని అని ఇచ్చకి తెలుస్తుందని చెబుతున్నారు. దట్ విచ్ ద రీజన్, ఈ రీజన్ మళ్ళీ ఆర్ ఎప్పుడు మనలో ఉండే శక్తి కాబట్టి ఆర్ ఎప్పుడు క్యాపిటల్ తో పెడుతున్నారు. దట్ విచ్ ద రీజన్ is R with capital, that which the reason selects as the thing most conducive to the good of the self serves as a motive. ఇది చిన్న సెంటెన్సే. that which the reason selects as the thing most conducive అంటే helpful to the good of the self serves as motive to the will. ఇది చాలా క్లియర్ గా చెప్పడానికి చిన్న సెంటెన్స్ లో, పెద్ద సెంటెన్స్ అంతకుముందు చెప్పిందంతా వివరణాత్మకంగా ఉంది. దానిని ఒక విషయం ఒక లైన్ లో చెప్పడానికి ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న శ్రద్ధతో కూడిన పూర్తిగా చేసిన పరిశీలన మీద ఆధారపడి ఒకవేళ ఆ పరిశీలన చేసినప్పుడు దానివల్ల వస్తు విషయాన్ని మన జ్ఞాపక శక్తిలో ఉంచుకున్నప్పుడు, రైట్, that which the reason selects as the thing most conducive to the good of the self serves as the motive of the will అంటే అది ధ్యేయంగా పనిచేస్తుంది. ఏదైతే నాకు పనికొస్తుంది, నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనే ఒక ఆలోచన ఏదైతే ఏర్పడుతుందో, that which the reason selects as the reason, that which the reason selects as the thing, ఏది ఆ విషయము అనేది కారణాత్మకంగా నేను ఆలోచించిన మీద నాలో ఏర్పడుతుందో, అది నాకు దోహదకారిగా ఉంటుందని నాకు అనిపిస్తుందో, అది నా యొక్క ఇచ్ఛకి ఒక ధ్యేయాన్ని సమకూరుస్తోంది అని చెప్పారు. ఏది సాధించాలో ఏది పొందాలో అనుకుంటామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే కారణం బాగా అర్థమైనప్పుడు. దట్ విచ్ ద రీజన్ సెలెక్ట్ చేస్తోంది, కారణము దాన్ని ఎన్నుకుంటోంది. ఆ కారణం నాకు బాగా అర్థమైనప్పుడు, కారణం ఎన్నుకుంటోంది కాబట్టి కారణం నాకు బాగా అర్థమైనప్పుడు, ఇది నా మంచి కోసమే ఏర్పడుతోంది, నా సెల్ఫ్ కి కండ్యూసివ్ గా ఉంది ఎన్నుకొనుట, ఈ ఎంపిక అనేది ఏర్పడినప్పుడు అది ఇచ్ఛకి ఒక ధ్యేయంగా ఒక మోటివ్ గా ఏర్పడుతోంది అని చెప్పారు. అండ్ వెన్ దిస్ హ్యాస్ వన్స్ బీన్ డెఫినెట్లీ డన్, దెన్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ లాసిట్యూడ్, ఆఫ్ వీక్నెస్, ద రీకాలింగ్ ఆఫ్ ట్రైన్ ఆఫ్ థాట్ which led to the choice again stimulates the will. కాబట్టి ఇది ఏది సాధించాలో ఏది పొందాలనుకుంటామో ఆ ధ్యేయం మనలో ఏర్పడుతోంది, కారణం ఎంపిక చేస్తోంది అని చెప్పిన తర్వాత మనం ఇప్పటిదాకా చెప్పుకున్న శ్రద్ధతో కూడిన పరిశీలన ఒకసారి మనం చేసి ఉన్నా కూడా, మనం ఎప్పటిదాకా చెప్పుకున్న శ్రద్ధతో కూడిన పూర్తిగా పరిశీలన ఒకసారి మనం చేసి ఉన్నా కూడా, దానివల్ల ఆ వస్తువు యొక్క విషయాలు జ్ఞాపక శక్తిలో ఉంచుకున్నా కూడా కొన్ని బలహీన సమయాలలో, అంటే అంత బాగా ఇప్పుడు వస్తువుని పరిశీలించని నిరుత్సాహ స్థితిలో ఉన్నా కూడా, సమ్టైమ్స్ ఎవ్రీ టైమ్ వీఆర్ నాట్ సో యాక్యురేట్ విత్ అవర్ థాట్. ఒకసారి ఆలోచించి నిక్షిప్తం చేసుకున్నాను లోపల. కాబట్టి ఇప్పటిదాకా చెప్పుకున్న శ్రద్ధతో కూడిన పూర్తి పరిశీలన ఒకసారి మనం చేసి ఉన్నప్పుడు ఒక వస్తువు గురించి, దానివల్ల ఆ వస్తువు విషయాన్ని కంప్లీట్ గా మన జ్ఞాపక శక్తిలో ఉంచుకున్నప్పుడు, అలా ఉంటుండగా కూడా ఒకవేళ అలాంటి నిశ్చిత పరిశీలన చేయని పరిస్థితుల్లో కూడా, బలహీన సమయాలలో కూడా, అంటే అంత బాగా ఈ ప్రస్తుత సమయంలో వస్తువుని పరిశీలించకపోయినా అంతకుముందు చేసి ఏర్పరచుకున్న దాని వల్ల ఇప్పుడు బాగా పరిశీలించలేకపోయినా కూడా, ఒక నిరుత్సాహ స్థితిలో ఉన్నా కూడా, మన ఆలోచన పరంపర కారణంగా ఇదివరలో
మనం ఎంపిక చేసుకున్నందువల్ల, ఏ వస్తు విషయాన్ని మనం ఎన్నుకున్నామో దానిని ఎన్నుకుని ఉన్నందువల్ల అది మన ఇచ్చని ప్రేరేపిస్తోంది అని అంటున్నారు యానా బెసెంట్ గారు. అంతకుముందు బాగా ఆలోచించి బాగా దాని మీద దృష్టి పెట్టి ఆ విషయాలన్నీ గ్రహించి అబ్జర్వ్ చేసి నేను లోపల ఏర్పరచుకున్నా. అయితే మళ్ళీ మళ్ళీ ఆ పని చేయటంలే. అయినా కూడా మనసు ఏం హెల్ప్ చేస్తోందంటే, అంత బాగా నేను వస్తువుని ప్రస్తుతం ఒకసారి ఒక పెన్నుని బాగా చూశాను, పెన్ను ఏ కలర్ లో ఉంది అన్ని గుర్తుంచుకున్నా. అయితే రెండోసారి చూస్తున్నప్పుడు అంత శ్రద్ధగా చూడటం లేదు. అయినా కూడా మొదటిసారి నేను చేసిన పరిశ్రమ ఏదైతే ఉందో అది నాకు పనికొస్తోంది అని చెబుతున్నారు. దానివల్ల మన ఆలోచన పరంపర కారణంగా ఇదివరలో మనం ఎంపిక చేసుకున్నందువల్ల ఈ వస్తువులు, వస్తు విషయాలన్నీ మనం గుర్తు పెట్టుకున్నందువల్ల, దేన్ని ఎన్నుకున్నామో దాన్ని ఎన్నుకున్నందువల్ల, నిర్ణయం చేసినందువల్ల ఇది అని ఆ విషయ పరిజ్ఞానం మనలో ఏర్పడినందువల్ల ఆ విషయ పరిజ్ఞానం మన ఇచ్చని ప్రేరేపిస్తోంది అని చెప్తున్నారు. సో ఇచ్చని ఏది ప్రేరేపిస్తోంది అంటే కూడా అంతకుముందు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిందే ప్రేరేపిస్తోంది. అయితే ఈ ప్రేరేపణ, ఈ ఆలోచన ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలని తర్వాత చెబుతారు ఆవిడ. That which the reason selects as the thing most conducive to the good of the self serves as a motive of the will. ఇచ్చకి ఏది ధ్యేయం ఏర్పడడానికి కారణం ఏమిటంటే, కారణం ఏది హేతుబద్ధంగా ఉందో, ఏది కారణభూతంగా ఉందో, దేనైతే ఎంపిక చేసుకుంటుందో అది తనకి ఎవరికైతే ఎంపిక చేసుకుంటారో వారికి హెల్ప్ఫుల్ గా ఉంది, దోహదపడుతోంది అనుకుంటే అదే విల్ అని చెబుతున్నారు. అదే విల్ యొక్క ధ్యేయం అని చెబుతున్నారు. అండ్ వెన్ దిస్ హ్యాస్ బీన్ డెఫినెట్లీ డన్, ఈ పరిశ్రమ నేను ఆల్రెడీ చేసి ఉన్నందువల్ల, నేను బాగా ఆలోచించాను, కారణం ఏంటో కూడా తెలుసు, ఇది ఇచ్చ దానివల్ల రూపొందింది తెలుసు, ఇది చేసినందువల్ల, అండ్ వెన్ దిస్ హ్యాస్ బీన్ డెఫినెట్లీ డన్, చాలా జాగ్రత్తగా నిశ్చితంగా చేశాను ఇది, అందువల్ల ఇచ్చ వల్ల నేను ఏదో వస్తువుని బాగా దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఇచ్చ వల్లే జరుగుతోంది, కారణం ఉంది అన్ని తెలుస్తోంది. దెన్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ లాసిట్యూడ్ ఆఫ్ వీక్నెస్, లాసిట్యూడ్ అంటే నిరుత్సాహ పరిస్థితి, వీక్నెస్ అంటే బలహీనంగా ఉన్న పరిస్థితి, అలాంటి పరిస్థితిలో కూడా ద రీకాలింగ్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్ థాట్, రీకాలింగ్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్ థాట్ అంటే పరంపర, అంతకుముందు నేను చేసిన ఆలోచన పరంపరనంతా మళ్ళీ గుర్తు చేసుకున్నందువల్ల, విచ్ లెడ్ టు ద చాయిస్, అది ఎంపికకి కారణమైనది అంతకుముందు కూడాను, ఆ ఆలోచన పరంపర వల్ల, ఆ ఎంపిక వల్ల అది ఇచ్చని మళ్ళీ ప్రేరేపిస్తోంది, అగైన్ స్టిమ్యులేట్స్ ద విల్. ఇది ఆవిడ మేడం గారు ఎలా చేయాలో తర్వాత చెప్తారు. అండ్ వెన్ దిస్ హ్యాస్ వన్స్ బీన్ డెఫినెట్లీ డన్, దెన్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ లాసిట్యూడ్ ఆఫ్ వీక్నెస్ ద రీకాలింగ్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్ థాట్ which led to the choice again stimulates the will. బయట ఉన్న వస్తువును చూసినందువల్ల, అది జ్ఞాపకం ఉన్నందువల్ల, మళ్ళీ ఆ వస్తువును చూసినందువల్ల దాని మీద మనకు కోరిక పుడుతోంది. ఇప్పుడు ఇచ్చ ఎలా కదులుతుంది? ఇచ్చ ఎలా కదులుతుంది అంటే, ఇచ్చ కూడా ఒక కారణభూతంగా ఉంది. ఇచ్చ ప్యూర్ రీజన్ తోనే ఏర్పడింది. ఖాళీ ప్రదేశాన్ని చాలా ఇంటెలెక్చువల్ రీతిలో, చాలా తెలివితేటలతో గమనించినందువల్ల ఏర్పడింది. ఇవన్నీ తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పటిదాకా చెప్పుకున్న శ్రద్ధతో కూడిన పూర్తి పరిశీలన ఒకసారి మనం చేసి ఉంటే, అంతకు ముందు చేసి ఉంటే, దానివల్ల ఇచ్చతో గనక మనకి సంబంధం ఏర్పడి ఉంటే, ఆ వస్తు విషయాన్ని మన జ్ఞాపక శక్తిలో అంతకు ముందు పరిశీలన ద్వారా ఉంచుకున్నప్పుడు, ఒకవేళ అంత బాగా మనం ఇప్పుడు పరిశీలన చేయకపోయినా, బలహీన సమయంలో ఒక సమయంలో మన మనస్సు అంత బాగా పనిచేయకపోయినా, అంత బాగా ఇప్పుడు వస్తువుని పరిశీలించిన నిరుత్సాహ స్థితిలో మన మనస్సు ఉన్నా కూడా, పాత ఆలోచనల పరంపర కారణంగా ఇదివరలో మనం ఎంపిక చేసుకున్నందువల్ల, ఒక కారణాన్ని ఉన్నందువల్ల ఎంపిక చేసుకున్నాం, అందువల్ల ఎంపిక చేసుకున్నందువల్ల ఏ వస్తు విషయాన్ని మనం ఎన్నుకున్నామో దానిని అంతకుముందు కారణభూతంగా ఎన్నుకున్నందువల్ల, కారణం ఉన్నందువల్ల ఎన్నుకున్నందువల్ల, అది ఆ ప్రక్రియ అంతకుముందు బాగా చేశాం కాబట్టి అంత బలమైన స్థితిలో లేకపోయినా కూడా ఇచ్చని ప్రేరేపిస్తోంది అని యానా బెసెంట్ గారు అంటున్నారు. వస్తువు కాదు, కారణభూతమైన అబ్జర్వేషన్ మన ఇచ్చని ప్రేరేపిస్తోంది అని చెబుతున్నారు. స్టిమ్యులేట్స్ ద విల్.
ఇది ఈ రెండు విధానాలు చెప్పారు. సచ్ ఎ థింగ్ డెలిబరేట్లీ చోజన్ then be rendered attractive. That is an object of desire by setting the imagination to picture its pleasing qualities, the beneficial, happiness giving effects of its possession. Next sentence ఏం చెబుతున్నారంటే stimulates the will అయిపోయింది. Such a thing deliberately chosen may then be rendered attractive. That is an object of desire by setting the imagination to picture its pleasing qualities, the beneficial, happiness giving effects of its possession. సో ఒక వస్తువుని డెలిబరేట్ గా అంటే ప్రయత్నపూర్వకంగా ఇచ్ఛాపూర్వకంగా ఎంపిక చేసుకున్నందువల్ల, ఒక వస్తువుని ప్రయత్నపూర్వకంగా ఇచ్ఛాపూర్వకంగా ఎంపిక చేసుకున్నందువల్ల, మనం వస్తువుని అంటున్నాం, యాక్చువల్గా వస్తువులు, విషయాలు, వ్యక్తులు ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అయితే మనం వస్తువు అనేది చెబుతున్నామంటే ఆవిడ థింగ్ అని చెప్పింది కాబట్టి, బట్ మనం విస్తారంగా మనం దేనికి పెట్టుకోవాలి, దేనికి అప్లై చేయాలంటే విషయాలు, వస్తువులు, వ్యక్తులు దేన్నైనా కూడా ఒక వస్తువుని ప్రయత్నపూర్వకంగా ఇచ్ఛాపూర్వకంగా ఎంపిక చేస్తున్నందువల్ల దాని ఎడ ఆకర్షణ పూరితమైనదిగా ఆ ఎంపిక మారుతోంది. సంబంధించిన కోరికకు ముడిపెట్టిన వస్తువుగా మారుతోంది. మన ఊహకి, ఆలోచనతో కూడిన భావనకి, తలంపుకి కారణమవుతోంది. వస్తు తాలూకు ఊహా చిత్రం మనలో ఏర్పడుతోంది. ఏ గుణాలు ఆ వస్తువు మనకి సంతోషం కలగజేస్తున్నాయో, ఏ గుణాలు ఆ వస్తువు తాలూకు మనకి సహాయకారిగా ఉన్నాయో, ఇవన్నీ సంతోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఆ వస్తువు నేను పొంది నాదిగా చేసుకున్నప్పుడు ఆ వస్తు ప్రభావం ఇవన్నీ నాలో లేకపోతే మనిషిలో ఏర్పడతాయి అంటున్నారు యానీ బెసెంట్ గారు. సో అన్నిటికీ కారణం ఒకటి, నేను ఆలోచించిన విధానము, నా ఇచ్ఛ ఒక కారణం అయితే బయట ఉన్న వస్తువు యొక్క ఆకర్షణ ఒక కారణం. ఇప్పుడు ఈవిడ ఇచ్ఛ గురించి మాట్లాడుతోంది. సచ్ ఎ థింగ్ డెలిబరేట్లీ చోజన్ మే దెన్ బి రెండర్డ్ అట్రాక్టివ్. ప్రయత్నపూర్వకంగా నేను ఎన్నుకున్నది అది నాకు అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ బై సెట్టింగ్ ది ఇమాజినేషన్ టు పిక్చర్ ఇట్స్ ప్లీజింగ్ క్వాలిటీస్. దాంట్లో ఉండే సంతోషాన్ని కలిగించే గుణాలు ఏవైనా ఉంటాయో వాటిని నేను ఊహా చిత్రంగా నేను మలుచుకోగలుగుతున్నా. బై సెట్టింగ్ ది ఇమాజినేషన్, ఊహాశక్తితో దాని ఎడ ఒక పిక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నా. By setting the imagination to picture its pleasing qualities, the beneficial qualities, ఏది నాకు పనికొస్తాయి అనే ఆ క్వాలిటీస్, హ్యాపీనెస్ గివింగ్ క్వాలిటీస్, సంతోషాన్ని కలిగించే క్వాలిటీ, ఇవన్నీ కూడా నాలో నేను పొందుపరుచుకుంటున్నా. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్స్ పొసెషన్, నా దగ్గర ఉన్నందువల్ల, ఆ వస్తువు నాతో ఉన్నందువల్ల, నేను పొందినందువల్ల, నా సొంతం అయినందువల్ల నాకు ఇవన్నీ ఏర్పడుతోంది అని తెలుస్తోంది. సో ఒక వస్తువుని ప్రయత్నపూర్వకంగా ఇచ్ఛాపూర్వకంగా ఎంపిక చేసుకున్నందువల్ల, దాని ఎడ ఆకర్షణ పూరితమైనదిగా అది మారుతున్నందువల్ల, అది కోరికకి సంబంధించిన, కోరికకి ముడిపెట్టబడిన వస్తువుగా మారుతోంది. మన ఊహకి, మన ఆలోచనలతో కూడిన భావనకి, తలంపుకి రూపం అవుతోంది. రూపం మన మనసులో ఏర్పడుతోంది. వస్తు తాలూకు ఊహా చిత్రం మనలో ఏర్పడుతోంది. వస్తు తాలూకు ఊహా చిత్రము మనలో, ఇమాజినేటివ్ పిక్చర్ మనలో ఏర్పడుతోంది. ఏ గుణాలు ఆ వస్తువు మనకు సంతోషం కలుగజేస్తున్నాయి, ఏ గుణాలు ఆ వస్తువు తాలూకు గుణాలు మనకి సహాయకారిగా ఉంటున్నాయి, ఏ గుణాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఆ వస్తువు నేను పొంది నాదిగా చేసుకున్నందువల్ల ఆ వస్తు ప్రభావం నాలో లేకపోతే మనిషిలో ఏర్పడుతుంది అని యానీ బెసెంట్ గారు చెబుతున్నారు. సో హ్యాపీనెస్ గివింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్స్ పొజిషన్, దీని ప్రభావం నేను ఆ వస్తువుని నాదిగా చేసుకున్నందువల్ల నాలో ఏర్పడే ప్రభావం కూడా నాకు తెలుస్తోంది అనే విషయం చెప్పారు. బట్ యాజ్ హీ హూ విల్స్ ఎన్ ఆబ్జెక్ట్ విల్స్ ద మీన్స్, ఇక్కడ ఈ సెంటెన్స్ కామా ఉంది కాబట్టి ఇక్కడ ఆపుదాం. బట్ యాజ్ హీ who wills an object wills the means, we become able to overcome the natural shrinking from effort
and unpleasant discipline by an exercise thus motived of the will. పెద్ద సెంటెన్స్ ఇది. బట్ యాజ్ హీ హూ విల్స్ అన్ ఆబ్జెక్ట్ విల్స్ ద మీన్స్. ఆ వస్తువుని ఇచ్ఛతో ముడిపెట్టే స్థితిని మనిషి చేరతాడు అని తెలుసుకున్నాం. ఏ విధానం అవలంబిస్తే ఆ ఇచ్ఛతో ఏర్పడిన వస్తువు తన సొంతం చేసుకోవచ్చో ఆలోచిస్తాడు. బట్ యాజ్ హీ హూ విల్స్ ఎన్ ఆబ్జెక్ట్ విల్స్ ద మీన్స్. మీన్స్ అంటే ఏ విధానం అవలంబించి ఆ వస్తువు నాదిగా చేసుకోవాలి అని ఒక ఆలోచన ఏర్పడుతుంది తనలో అని. బట్ యాజ్ హీ హూ విల్స్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఆ వస్తువుని తను ఇచ్ఛతో ఏర్పరచుకున్నాడు. ఆ వస్తువుని ఎలా పొందాలి అని నెక్స్ట్ ఆలోచిస్తాడు అని చెబుతున్నారు. ఏ విధానం అవలంబిస్తే ఆ వస్తువుని ఇచ్ఛతో ఏర్పరచుకున్న ఆ వస్తువుని ఏ విధానం అవలంబిస్తే ఆ ఇచ్ఛాపూర్వక వస్తువు తన సొంతం చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తాడు మనిషి అని. దానికోసం ఏం చేస్తాడు? we become able to overcome the natural shrinking from effort. We become able to overcome the natural shrinking from the effort. మనం నార్మల్గా శ్రమ పడడానికి ఉత్సుకత చూపించాం, అయితే దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తా అంట, దాన్ని కూడా అధిగమిస్తా అంట. కాబట్టి ఆ వస్తువును పొందడానికి శ్రమ పడకుండా ఉందాం అని సహజ స్థితి నుంచి మారిపోయి శ్రమ పడడానికి తయారవుతాడు అని. సో ఆ వస్తువు ఇచ్ఛాపూర్వకంగా ఏర్పడిన వస్తువు తన సొంతం చేసుకోవడానికి ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచిస్తాడు. దానికోసం ఆ వస్తువును పొందడానికి శ్రమ పడాలి. ఆ శ్రమ పడడానికి సహజంగా వెనుకాడని స్థితికి చేరుకుంటాడు. అంటే శ్రమ పడడానికి రెడీ అవుతాడు. పరిస్థితుల్ని అధిగమించి వస్తు సంపాదన కొరకు శ్రమ పడడానికి సంసిద్ధుడవుతాడు అని చెబుతుంది. కాబట్టి ఈ ఇచ్ఛ వల్లే ఇదంతా జరుగుతోంది. ఇచ్ఛ వల్ల అంతా జరుగుతోంది. ఎంత కష్టమైనా సాధిస్తానని ఇచ్ఛ ఉన్నందువల్ల చేస్తున్నాడు. ఆ వస్తువుని ఇచ్ఛతో ముడిపెట్టే స్థితికి చేరతాడు మనిషి. ఏ విధానం అవలంబిస్తే ఆ ఇచ్ఛాపూర్వక వస్తువు తన సొంతం చేసుకోవచ్చో అని ఆలోచిస్తాడు. వాట్ మీన్స్ టు అడాప్ట్. ఏ విధానంలో వెళితే, ఏ దారిలో వెళితే, ఏది చేస్తే ఆ వస్తువు నాదవుతుందో అనేది కూడా ఆలోచిస్తాడు. తర్వాత దానికోసం ఆ వస్తువును పొందడం కోసం శ్రమ పడాలి. న్యాచురల్ గా శ్రమ పడాలి. అలాంటి శ్రమ పడడానికి సహజంగా వెనుకాడని స్థితికి చేరుకుంటాడు. ష్రింకింగ్ అంటే దాని నుంచి తప్పుకోకుండా ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే, ఎంత కష్టమైన పరిశ్రమ అయినా సరే చేయడానికి రెడీగా ఉంటాడు. వెనుకాడని స్థితికి చేరుకుంటాడు. పరిస్థితులను అధిగమించి వస్తు సంపాదన కొరకు శ్రమ పడడానికి సంసిద్ధులవుతాడు. కాబట్టి ఈవెన్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నా కూడా ఎట్లాగైనా అవన్నీ పక్కకు తోసేసి ఎట్లాగైనా సరే ఇచ్ఛ ఉంది కాబట్టి ఆ వస్తువు నేను నా సొంతం చేసుకోవాలని శ్రమ పడతాడు అని చెప్తున్నారు. సో బట్ యాజ్ హీ హూ విల్స్ ఎన్ ఆబ్జెక్ట్ విల్స్ ద మీన్స్. విల్స్ ద మీన్స్ అంటే ఏ విధానం అవలంబించాలో ఇది కూడా ఆ శక్తి కూడా తను పొందుతాడు. ఎందుకు? ఒకసారి ఇచ్ఛాపూర్వకంగా ఆ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి తనకు అర్థమైంది కాబట్టి, దాని క్వాలిటీస్ అన్ని అర్థమయ్యాయి కాబట్టి, అన్ని హ్యాపీనెస్ ఇస్తుంది, అలాగే తన దగ్గర ఉంటే ఏమేమిటి సమకూరుస్తుందో అవన్నీ తెలుసు కాబట్టి ఎలా సంపాదించాలి, ఏ విధానంలో సంపాదించాలి అనేది కూడా అతను ఇచ్ఛతో ఏర్పరచుకుంటాడు. we become able to overcome the natural shrinking from effort. నార్మల్ గా అయితే శ్రమ పడడానికంతా ముందుకు రాము, అయితే ఆ వస్తువు సంపాదించాలి కదా, కాబట్టి శ్రమని కూడా పడుతూ తగు శ్రమని పడుతూ ఆ వస్తువు ఎలా సంపాదించాలో అది వెనుకాడకుండా ముందరికెళ్తాడు అని. కాబట్టి ఆ ఇచ్ఛాపూర్వక వస్తువు తన సొంతం చేసుకోవచ్చో ఎలా చేసుకోవాలో ఆలోచిస్తాడు. దానికోసం ఆ వస్తువును పొందడానికి శ్రమ పడడానికి వెనుకాడడు. సహజంగా వెనుకాడని స్థితికి చేరుకొని ఉంటాడు నార్మల్ గా మనిషి. అయితే నాకు బాగా దాని మీద ఇష్టం ఏర్పడింది కాబట్టి ఆ వస్తువును పొందడానికి శ్రమ పడడానికి వెనుకాడని స్థితికి చేరుకుంటాడు. పరిస్థితుల్ని అధిగమించి
వస్తు సంపాదన కొరకు శ్రమ పడడానికి సంసిద్ధులవుతాడు అని చెబుతున్నారు. అంతేకాకుండా అన్ప్లెజెంట్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఎప్పుడు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఇది అనిపిస్తుంది క్రమశిక్షణతో జీవించడం. అయితే ఈ వస్తు సంపాదన కొరకు కొంత క్రమశిక్షణ కావాలంటే ఎంత అయిష్టపూర్వకమైందైనా కూడా, ఎంత అయిష్టతతో కూడిన క్రమశిక్షణ అయినా కూడా ఆ క్రమశిక్షణని పాటిస్తాడు. ఇది చెబుతోంది ఇచ్చ కారణం అవుతోంది వెన్నిటికి కూడాను అని. ఇబ్బందికరమైన క్రమశిక్షణ కూడా పాటిస్తూ, ఇబ్బందికరమైన కష్టమైనా కూడా, ఇబ్బంది అయినా కూడా క్రమశిక్షణని పాటిస్తూ, అవసరమైన క్రమశిక్షణని పాటిస్తూ ఆ వస్తువుని సంపాదించడానికి ఆ ధ్యేయం కొరకు పాటుపడతాడు, ముందరకెళ్తాడు అని చెబుతున్నారు. అన్ప్లెజెంట్ డిసిప్లిన్ బై అన్ ఎక్సర్సైజ్ దస్ మోటివ్డ్ ఆఫ్ ద విల్. కాబట్టి అలా ఆ కష్టం, ఇబ్బందికరమైన క్రమశిక్షణ ఉన్నా కూడా అవసరమైన పని చేస్తూ, ఎంత శ్రమ పడాలో ఆ శ్రమ పడుతూ ఆ వస్తువుని పొందడానికి, ఆ వస్తువుని సంపాదించడానికి, ఆ వస్తువు పొందే దానికి ఉన్న ధ్యేయానికి తను ముందరకెడతాడు. దీనికి అంతటికి కూడా ఇచ్ఛ కారణం అవుతోంది, విల్ కారణం అవుతోంది అనే మాట ఆవిడ చెప్పారు. సో మనలో గనక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంటే దేనినైనా సాధించగలం అని చెప్పడానికి ఇచ్ఛ గురించి ఇంత చెప్పారు ఆవిడ. మనలో గనక ప్రగాఢమైన ఆకాంక్ష బయలుదేరితే దానితో మనం ఏదేనైనా సాధించగలం, ఎన్ని పరిస్థితులను అధిగమించగలం, ఏ విధానంలో వెళితే మనకు ఆ వస్తువు దొరుకుతుందో ఆలోచించగలం. కాబట్టి ఇవన్నీ చేయగలం. ఎంత కష్టతరమైన క్రమశిక్షణతో పాటించి కూడా, అది నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో కష్టం అనిపించినా కూడా, ఇష్టం లేనిదైనా కూడా, ఇబ్బందికరమైనదైనా కూడా ఆ క్రమశిక్షణని పాటిస్తూ దాన్ని ఎట్లాగైనా సరే ఆ వస్తువుని పొందగలము. ఇదంతా కూడా ఇచ్ఛ చేసే పని, విల్ చేసే పని అని చెబుతున్నారు. వీటికన్నిటికీ కూడా ఇచ్ఛ కారణం అవుతోంది అని చెబుతున్నారు. ఇచ్ఛ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఇచ్ఛ దేని వల్ల ఏర్పడింది? స్వచ్ఛమైన కారణం మనకి తెలిసింది వల్ల ఏర్పడింది. ఒక కారణం కావాలి, ఆ వస్తువు కావాలి అంటే ఒక స్వచ్ఛమైన కారణం నాలో కనపడాలి. అది ఎక్కడ కనపడుతుంది? నేను నాలో ఉన్న శూన్యతని, ఒకవేళ శూన్యతను ఏర్పరచుకున్న తర్వాత దాన్ని బాగా తెలివితేటలతో గమనించినప్పుడు ఆ వస్తువు మీద నాకు ఇచ్ఛ కలుగుతోంది. ఆ ఇచ్ఛని పొందడానికి, ఆ వస్తువుని పొందడానికి నేను ఏం చేయడానికన్నా వెనకాడటల్లా. అంతకుముందు అంత శ్రమ పడకుండా ఉండాలి అనిపించే మనిషి కూడా దాని మీద ఆకాంక్ష బాగా పెరిగిన తర్వాత ఎంత శ్రమకైనా వెనుకాడు, ఎంత డిసిప్లిన్ కన్నా దాన్ని లోబడి చేస్తాడు. కాబట్టి ఇవన్నీ ఆవిడ చెప్పారు. ఆ వస్తువును పొందడానికి శ్రమ పడాలి. ఆ శ్రమ పడడానికి సహజంగా వెనుకాడని స్థితికి చేరుకుంటాడు ఆకాంక్ష ఉన్నప్పుడు. పరిస్థితులను అధిగమించి వస్తు సంపాదన కొరకు శ్రమ పడడానికి సంసిద్ధులవుతాడు. కొన్నిసార్లు వస్తు సంపాదన కోసం కొంత కష్టమైన, ఇబ్బందికరమైన క్రమశిక్షణ అవసరమైనా కూడా ఆ క్రమశిక్షణ పాటించడానికి వెనుకాడడు. అలాగా వస్తువును సంపాదించాలంటే ధ్యేయానికి, వస్తువు సంపాదించడానికి, దాని యొక్క కారణానికి ఇచ్ఛ ఒక ప్రధానమైన సాధనం అవుతోంది అని చెప్పారు. మనం గుర్తించాల్సిన విషయం ఒకటి, బయట ఉన్న వస్తువుల ఆకర్షణ వల్ల ఏర్పడింది. రెండోది మనలో డెవలప్ అయిన ఇచ్ఛ. ఇచ్ఛకు కూడా శక్తి ఉన్నది. ఈ శక్తి ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా చాలా బాగా, మెమరీ ఎలా అయితే బ్యాడ్ మెమరీని గుడ్ మెమరీ చేయొచ్చో చెప్పారో ఇది కూడా చెప్తారు తర్వాత. బట్ దిస్ ఈస్ వాట్ వీఆర్ కన్సిడరింగ్. బట్ యాజ్ హీ హూ విల్స్ ఎన్ ఆబ్జెక్ట్ విల్స్ ద మీన్స్. యాజ్ హీ హూ విల్స్ ది ఆబ్జెక్ట్ అంటే ఏ వస్తువు కావాలని ఇచ్ఛాపూర్వకంగా అనుకుంటాడో అలాంటిది ఏ విధానం అవలంబిస్తే నాకు అది ఏర్పడుతుందో అనేది కూడా ఇచ్ఛతోనే డిసైడ్ చేస్తాడు, ఇచ్ఛాపూర్వకంగా డిసైడ్ చేస్తాడు. విల్ బికమ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద న్యాచురల్ శ్రింకింగ్ ఫ్రమ్ ఎఫర్ట్. నార్మల్ గా అయితే శ్రమ పడడానికి ఇష్టపడాడు, అయితే దాన్ని కూడా పక్కన పెట్టి శ్రమ పడడానికి రెడీ అవుతాడు. అన్ప్లెజెంట్ డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే అంత ఇష్టం లేని వాడు కూడా క్రమశిక్షణకి లోబడి ఆ వస్తువు, ఇచ్ఛాపూర్వకంగా ఏర్పడిన ఆ వస్తువు కోసం ఇచ్ఛతో పనిచేస్తాడు. వెన్ ఎక్సర్సైజ్ దస్ మోటివ్డ్ ద విల్. కాబట్టి ఇచ్ఛ
ప్రధాన కారణంగా ఉండి ఈ వస్తు సంపాదన, వస్తువు యొక్క ధ్యేయాల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో దానికి దోహదం అవుతోంది, కారణం అవుతోంది. ఆబ్జెక్ట్స్ ఆర్ ఎమినెంట్లీ డిజైరబుల్ యాజ్ కండ్యూసివ్ టు ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్. We set the will to work to carry out the activities which will lead to their obtaining. So ఈ పారాగ్రాఫ్ లో చివరి సెంటెన్స్ ఏమిటంటే, in the case under consideration, having determined that certain objects are eminently desirable as conducive to prolonged happiness, we set the will to work to carry out the activities which will lead to the obtaining. కాబట్టి ఏమిటి, ఎందుకు మనం చేయాలంటే, ఈ విల్ తో ఎందుకు మనం ప్రయాణం చేయాలంటే, నాకు కావలసినవిగా నిర్ధారించుకున్నా ఇచ్ఛతో ఆలోచించి, నా మనసుతో ఆలోచించి, ఇచ్ఛ ద్వారా లోపల నుంచి ఏర్పడిన శక్తి వల్ల ఇది నాకు కావాలని నిర్ధారించుకున్నా, ఎంత కష్టాన్ని ఓర్చి నేను సంపాదించాలని తెలుసుకున్నా. కాబట్టి ఇవి నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తాయి, ఈ వస్తువు నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తుంది అని తెలుసుకున్న తర్వాత, ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ సంతోషాన్ని పొందడానికి సహాయపడేవిగా, వీలైనవిగా ఆ వస్తువులు ఉంటాయని, సంతోషం కలిగించేవిగా ఆ వస్తువులు ఉంటాయని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆ వస్తువులు పొందే కార్యాచరణ విధానాన్ని, పనిని మొదలు పెడుతున్నాను, చేస్తున్నాము అని అంటోంది. కాబట్టి నాకు ఇది కావాలి అని ఇచ్ఛాపూర్వకంగా నిర్ణయించుకున్నా. కాబట్టి ఇవి నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తాయని కూడా నేను నిర్ణయించుకున్నా. In the case under consideration, having determined that certain objects are eminently desirable, ప్రముఖంగా ఇవి నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తాయి, ప్రత్యేకంగా నేను చాలా ప్రత్యేకంగా వాటి మీద ఆకర్షణలతో కూడిన కోరిక నా ఇచ్ఛాపూర్వకంగా ఏర్పడింది కాబట్టి, నాకు కావలసినవిగా నిర్ణయించుకున్నాను కాబట్టి ఇవి నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తాయని కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఆ సంతోషాన్ని పొందడానికి సహాయం పడేవిగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, వస్తువులు ఉన్నాయి కాబట్టి, ఈ వస్తువులను పొందే కార్యాచరణ విధానాన్ని, ఆ పనిని మొదలు పెడుతున్నాం మనము. ఇచ్చ వల్లే ఇదంతా సాధ్యం అవుతోంది. ఇన్ ద కేస్ అండర్ కన్సిడరేషన్, హ్యావింగ్ డిటర్మైన్డ్ దట్ సర్టన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎమినెంట్లీ డిజైరబుల్, చాలా ఉంటాయి, ప్రముఖంగా ఈ వస్తువు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఇచ్ఛాపూర్వకంగా నేను తెలుసుకున్నా. ఎమినెంట్లీ డిజైరబుల్, ప్రముఖంగా ప్రత్యేకంగా ఈ వస్తువు వల్ల నాకు చాలా సంతోషం వస్తోందని నాకు అర్థమవుతోంది. అది దేని వల్ల వచ్చింది? ఇచ్ఛాపూర్వకంగా నేను అక్కడికి చేరా, ఇచ్ఛతో ఆలోచించి, నా లోపల నుంచి వచ్చిన శక్తితో ఆలోచించి ఆ వస్తువుని నేను ఎగ్జామిన్ చేశా. అది నాకు దోహదకారిగా ఉంటుంది. దేనికి దోహదకారిగా ఉంటుంది? ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్, సంతోషం చాలా కాలం కొనసాగించేట్టుగా ఉంటుందని. సో వీ సెట్ ద విల్ టు వర్క్. అప్పుడు నేనేం చేస్తాను? నా ఇచ్ఛాశక్తితో పని చేయడానికి సంసిద్ధులను అవుతాను. వీ సెట్ ద విల్ టు వర్క్, ఇచ్చని పని వైపు ప్రేరేపిస్తాను. టు క్యారీ అవుట్ ద యాక్టివిటీస్ విచ్ విల్ లీడ్ టు దేర్ అబ్టైనింగ్. అప్పుడు ఆ కార్యాచరణ రూపొందించి ఆ వస్తువులు పొందే మార్గాన్ని నేను పట్టుకుంటాను, దీన్ని కొనసాగిస్తాను. ఈ వస్తువుల యొక్క విధానాన్ని, పట్టుకునే విధానాన్ని కొనసాగిస్తానని చెబుతాను. అది మేడం గారు చెప్పిన విషయం. వస్తు సంపాదన కొరకు కష్టం ఉన్నా, ఇబ్బందికరమైన క్రమశిక్షణ అవసరమైన, శ్రమ పడాల్సి వచ్చిన, వస్తు సంపాదన కోసం చాలా కష్టపడాల్సి, అన్నిటికీ రెడీ అవుతాడు. ఎందుకంటే ఇచ్ఛతో ఏర్పడింది కాబట్టి అలాగా ఆ వస్తువును సంపాదించాలనే ధ్యేయానికి ఇచ్చే కారణం అవుతోంది, విల్ కారణం అవుతోంది. మనం ఏ విషయాన్ని అయితే పరిగణలోకి తీసుకుంటున్నామో, కన్సిడర్ చేస్తున్నామో, ఏ విషయం గురించి మనం ఆలోచిస్తున్నామో, బాగా ఆలోచిస్తే కొన్ని వస్తువులు నేను చాలా ప్రముఖంగా, ప్రత్యేకంగా వాటి మీద నాకు ఇచ్ఛాపూర్వకమైన కోరిక ఏర్పడింది కాబట్టి, ఆకాంక్ష ఏర్పడింది కాబట్టి, నాకు కావలసిగా నిర్ణయించుకున్నాను కాబట్టి, ఇవి నాకు చాలా కాలం సంతోషాన్ని ఇస్తాయని అనుకుంటున్నాను కాబట్టి, ఆ సంతోషాన్ని పొందడానికి,
ఆ ఎడతెరిపి లేని సంతోషం లేకపోతే చాలా కాలం సంతోషాన్ని ఇచ్చే ఆ వస్తువును పొందడానికి నిర్ణయించుకొని ఆ వస్తువులు పొందే కార్యాచరణ విధానాన్ని పనిని మొదలు పెడుతున్నాము, చేస్తున్నాము. ఎలాగైనా సరే ఆ వస్తువుని సంపాదించాలి, అబ్టైన్ చేయాలి అనే విధానాన్ని కొనసాగించడానికి నా ఇచ్చే మళ్ళీ దానికి కారణం. ఇచ్చ వల్లే నాకు వస్తువు మీద ఇష్టం కలిగింది. ఆ ఇచ్ఛతోనే, ఆ ఇచ్ఛాశక్తితోనే నేను ఆ శక్తి సమకూర్చుకొని దాని ద్వారానే ఈ వస్తు సంపాదన కూడా చేస్తాను. ఎందుకు చేస్తున్నాను? నాకు చాలా సంతోషం ఇస్తోంది అది అని నాకు అర్థమవుతోంది. చాలా కాలం సంతోషం ఇస్తోంది నాకు అర్థమవుతోంది. దానివల్ల చాలా ప్రయోజనం ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ప్రముఖంగా, ప్రత్యేకంగా ఈ వస్తువు నాకు కావాలి అని నిర్ధారించుకున్నాను. దానికి వేరే క్వాలిటీస్ అన్ని, ఆ వస్తువు యొక్క క్వాలిటీస్ అన్ని కూడా నేను అర్థం చేసుకున్నా. సంతోషాన్ని ఇస్తోంది, పనికొస్తోంది, ఎల్లకాలం పనికొస్తుంది, ఎల్లకాలం సంతోషం ఇస్తుంది. ఇవన్నీ తెలిసాయి కాబట్టి ఇచ్ఛ ద్వారా దాని మీద నేను అవగాహన ఏర్పరచుకున్నాను కాబట్టి సంకల్పిస్తున్నా మళ్ళీ ఇచ్ఛతో ఆ వస్తువు నాకు కావాలి. ఆ వస్తువు కావడానికి, నా సొంతం అవడానికి నేనేం పని చేయాలో ఆ పని మొదలెడుతున్నాను. ఇక్కడ ఆపేద్దాం. దిస్ ఇస్ one page or one particular page is ended. 52 is over. 53 will start next time.